ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జైంట్స్ పై 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 214 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 41 బంతుల్లో 55 పరుగులు చేయగా నిఖిలస్ పురాన్ 29 బంతుల్లో 75 పరుగులు చేశాడు. ఆయుష్ బదోని 10 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్లో నువాన్ తుషార 3 వికెట్లు పడగొట్టగా పుయిష్ చౌలా 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లో 6 వికెట్లకు 196 పరుగులకే పరిమితమైంది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన రోహిత్ శర్మ 38 బంతుల్లో 68 పరుగులు చేయగా నమన్దీర్ 26 బంతుల్లో 56 పరుగులు చేశాడు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్లాక్, రవి బిష్నాయ్ 2 వికెట్లు తీయగా కృణాల్ పాండ్యా, మోషిన్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన హార్దిక్ పాండ్యా ఇలా చెప్పుకొచ్చాడు. ఈ సీజన్ చాలా కష్టంగా గడిచింది. మేం క్వాలిటీ ఆఫ్ క్రికెట్ ఆడలేదు. అదే మా విజయ అవకాశాలను దెబ్బతీసింది. ప్రొఫెషనల్ క్రికెట్లో కొన్నిసార్లు కలిసి వస్తే మరికొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సీజన్లో మేం జట్టుగా మంచి క్రికెట్ ఆడలేదు, తెలివిగా వ్యవహరించలేదు. దాంతోనే మాకు ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు తప్పిదమేంటో ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. వీలైనంత త్వరగా ఈ మ్యాచ్ను మర్చి అప్కమింగ్ సీజన్పై ఫోకస్ పెడదాం అని హార్దిక్ పాండ్యా మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.